అంటే ఇప్పుడు నాన్నగారు ఏం రిస్ట్రిక్ట్ చెప్పలేదా సార్? ఆయన డాక్టర్ కదా, మంచి పొజిషన్లో ఉన్నారు కదా, మిమ్మల్ని కూడా రేపు ప్రొద్దున మంచి పొజిషన్లో చూడాలనుకుంటారు ఏ తండ్రి అయినా. సినిమాలో అనగానే తండ్రిగా ఆయన ఎట్లా రియాక్ట్ అంటే సినిమాల్లో జనరల్గా చెప్పేటువంటి మాట నా జీవితంలో కూడా నిజమైందండి. ఒకటి, మా అన్నయ్య గారేమో ఓల్డ్ ఇంటర్మీడియట్, ఆయనేమో నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, నాన్నగారు నేను పెద్ద చదవను, ఏదో మీరు మనకేదో కాస్త భూమి అది ఉంది కదా వ్యవసాయం చేస్తానని చెప్తే, ఫోన్లేదా చెప్పావు నాయన, అనవసరంగా డబ్బులు దండగా పాడు చేయకుండా సరే అని వదిలేశారు. సరే ఊళ్ళో వాళ్ళు కొంతమంది ఏమండి మీతోనైనా డాక్టర్ గారు ఇంకెవరు మాకు మీ వాళ్ళు ఎవరు ఉండరా అది ఇది అని అంటే, వీడు ఉన్నాడు కదా అని అనుకున్నారు. నాకు కొంచెం డాక్టర్ అవ్వాలని ఉండేది. అప్పుడు వాతావరణం అది 1955 ఆ ప్రాంతాల్లో, అంటే నేను 8th క్లాస్ 9th క్లాస్ చదివే రోజులు. అప్పుడు మా ఊళ్ళో ఏంటంటే డాక్టర్ గారు అబ్బాయి అని చెప్పి మ్యాథ్స్ గారు నన్ను కొట్టడం చేయటం అలాంటివి చేసేవారు కాదు. అంటే ఆ రోజుల్లో డాక్టరు, లాయరు, మాస్టరు, టీచరు, పంతులు అంటే కొన్ని విలువలు ఉండేవి. కానీ ఆ పిల్లల్ని వాళ్ళకి అది గౌరవం చూశారు, వాళ్ళు పెద్ద జాగ్రత్తగా ఉండేవారు. డాక్టర్ గారు అబ్బాయి అని చెప్పి నన్ను గట్టిగా మందలించకపోవడం ఇలా ఉంటే, మా నాన్నగారు ఇక్కడ ఉంటే ఈడి చదువు అబ్బదని మా అక్కగారు దగ్గరికి పంపించాడు. మా పెద్దక్క, ఆయన డాక్టరే, మా బావగారు కాలం చేశారులేండి. వాళ్ళ దగ్గర చదువుకున్నాను. నాకు ఫస్ట్ క్లాసు 1% మిస్ అయింది. అప్పుడు నాకు ఎక్కడ మెడిసిన్ సీట్ రాలేదు. మా నాన్నగారు ఏమిటంటే, ప్రపంచంలో ఎక్కడ సీటు తెచ్చుకున్నా నేను చదివిస్తాను, కానీ ₹1 కూడా నేను డొనేషన్ కట్టను అని ఆయన చాలా సిన్సియర్గా ఆయన అలా వచ్చారు. అప్పట్లో మెట్రికులేషన్ అని ఉండేది, దాని ద్వారా అది పాస్ అవ్వగానే మెడిసిన్కి వెళ్ళేవారు. ఆయన మెట్రికులేషన్ అప్పుడు స్టేట్ ఫస్ట్, మా తాతగారు టీచరు. అలా వెళ్ళారు కాబట్టి ఆయన ఈ డొనేషన్లు అవి ఇవి ఆయనకి ఇష్టం ఉండేది కాదు. నెమ్మదిగా డొనేషన్స్ అవి స్టార్ట్ అయినాయి. అప్పుడు నాకు సీట్ రాలేదు. సరే అని కంపల్సరీగా బీఎస్సీ అవి చదవడం, తర్వాత లైఫ్ ఈ నాటకాల మీద రావడం కానీ అలా అయిపోయింది. యాక్టర్స్కి పర్సనల్ లైఫ్ బాగుంటే బయట కూడా మనం బాగా చేసుకోవచ్చు. అంటే క్రియేటివిటీ, ఆ కళ అనేది ప్రూవ్ చేసుకోవాలంటే పర్సనల్ లైఫ్ బాగుండాలంటారు. మీ పర్సనల్ లైఫ్ కొంచెం డిస్టర్బ్డ్ లైఫ్ అని విన్నాను. మేడం గారికి సైక్రటిక్ ప్రాబ్లమ్స్ కొంచెం ఉన్నప్పటికీ కూడా మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు సార్ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్? అది ఎవరు చెప్పేది కాదండి. ఆ టైంలో అట్లా వచ్చింది, చేశాను, అయిపోయింది. అప్పుడు అలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఈ పొజిషన్లో చక్కగా ఉన్నాను. లేకపోతే ఇంకా దుర్భరం అయ్యేదేమో. ఏం చెప్తాము అంటే, మనం ఆ టైంలో మీరు పడిన మానసిక క్షోభ రకరకాలు ఉంటాయండి. ఏం చెప్తాము, ఎవరైనా పడతారు. అలాగా పెద్ద యాక్టర్ అయినటువంటి వాళ్ళు, అవకాశాలు వచ్చిన వాళ్ళు, ఇవన్నీ నేను పడ్డ వాటిలో చాలా కష్టాలు వాళ్ళు పడి ఉంటారు. నేను ఒక్కడనే పడ్డాననే ఉంది, ఎంతమంది లేరు. కాకపోతే కొంచెం మన పర్సంటేజ్ ఎక్కువ. సార్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోయినా కానీ సూసైడ్ చేసుకోవడము, లేకపోతే పెద్ద పెద్ద పాత్రలు ఇవ్వలేదని సూసైడ్ చేసుకోవడము, ఆ డైరెక్టర్ నన్ను పట్టించుకోలేదని సూసైడ్ చేసుకోవడము చాలా చూసాం మనము. లేకపోతే డ్రగ్స్కి బానిస అవ్వడము. మీకు పర్సనల్గా ఇంత పెద్ద కష్టం ఉన్నా కూడా మీ ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్స్లో ఎక్కడ కనిపించకుండా 1,000,000 పాత్రలు మీరు చేసి మెప్పించారు. చిన్నవాటికి మనస్తాపం చెందడంలో అర్థమే ఉందంటారు. అవన్నీ పర్సనల్గా వాళ్ళకు ఉండేటువంటి బలహీనతలు అనివ్వండి, లేకపోతే వాళ్ళ మానసిక ప్రవృత్తి అలాంటిది అనివ్వండి, దానికి మనం ఎక్స్ప్లెనేషన్ ఏముంటుందండి. ఇప్పుడు ఇవాళ రేపు మరి చాలామంది చదువుకున్న పిల్లలే వస్తున్నారు ఇండస్ట్రీకి. ఇప్పుడు ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో బీటెక్ వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అలాగే ఎంబీఏలు చదివిన వాళ్ళు ఇట్లా వస్తున్నారు. ఆళ్ళలోనూ వస్తున్నారు, మగళ్ళలోనూ వస్తున్నారు. మరి వాళ్ళకి తెలియదా? వాళ్ళు దానికి కారణం ఏముంటుంది? వాళ్ళే చూసుకోవాలి జాగ్రత్తగా లైఫ్ని. సార్ మీ టైంలో ఇంత ఎంటర్టైన్మెంట్ కానీ టెక్నాలజీ కానీ తొందరగా నేర్చేసుకునే ఫెసిలిటీ కానీ ఏం లేదు. చాలా లిమిటెడ్ ఆప్షన్స్, లిమిటెడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి, మీకు అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు చాలా చక్కగా మీ జీవితాన్ని ప్లాన్ చేసుకుని ముందుకు వచ్చారు. ఇప్పుడు తరం, ఈ తరం జనరేషన్ ఎందుకు ఇట్లా ఉందంటారు? అప్పుడు వాతావరణం వేరండి.
బయట ఇలాంటి న్యూసెన్స్లు ఉండేవి కాదు కదా. ఓ మాస్టర్ గారు, ఓ డాక్టర్ గారు, ఒక లాయర్ గారు, ఇలాగా వృత్తులు ఉన్నాయంటే ఓ మున్సబు గారు, కారణం గారు, అలాంటివి ఉన్నాయంటే వాళ్ళకి గౌరవం పద్ధతి ఉండేది. తర్వాత కొంచెం జనాభా ఏదైనా కానీ అప్పుడు వాతావరణం ఏమిటంటే ఫ్రాంక్గా చెప్పాలంటే అమ్మ జనరేషన్, ఇప్పుడు మమ్మీ జనరేషన్. ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పాలంటే నా ఉద్దేశంలో ఇప్పుడున్న జనరేషన్కి నాకు ఒక్కటేనండి, విజ్ఞానం పెరుగుతోంది, మనిషి పెరగాలి, విజ్ఞానం పెరగాలి, సైన్స్ పెరగాలి, అంత జ్ఞానం పోతుంది. అది ఏమనిపిస్తుంది సార్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, టీవీల్లో అవసరమైన వాటికన్నా అనవసరమైన వాటికి ప్రాముఖ్యతనివ్వడం, అంటే ఎన్నో సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నప్పటికీ కూడా సమస్యల్ని పక్కదారి పట్టిస్తూ ఇతర విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయడం, వీటి గురించి ఇవి చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఏముందని మీకు అనిపించినట్టే నాకు అనిపిస్తూ ఉంటుంది. ఏమిటి అంతా అనిపిస్తూ ఉంటుంది, మనం ఏం చేయలేం. ఇవన్నీ ఏమిటంటే నేను చెప్పినట్టుగా వ్యక్తిగతంగా మనకు ఉండాలి, మానసికంగా మనం అసలు ఇగో ఇలాంటివి టెలికాస్ట్ చేయకూడదు, లేకపోతే ఇలాంటివి యాక్ట్ చేయకూడదు, ఇలాంటివి రాయకూడదు, మనం సెన్సార్లో ఉన్నాం, ఇలాంటి వాటిని ప్రజలకు చూపించడానికి మనం పర్మిట్ చేయకూడదు. అవన్నీ వ్యక్తిగత సమయం, వాళ్ళు ఉన్నది వేరు, వాళ్ళకు ఉండాలి. మనం ఏం చేస్తాం, ఇప్పుడు రాను రాను ఎలా తయారైందంటే వాళ్ళని తప్పు అని గబాలను అన్నాం అనుకోండి, ఆయన పని లేదు పెద్ద ముండవాడుకు పిచ్చెక్కింది ఏదో మాడుతున్నాడు అనేటువంటి రోజులు ఇవి. కాబట్టి మనం ఏంటంటే ఏదో భగవంతుడే ఉన్నాడు, ఆయనే కాపాడాలి అని అనుకోవాలి. ఇప్పుడు వీళ్ళు చూపించేవి కానీ ఇవి కానీ అన్ని రోజుల్లోనూ అన్ని కాలాల్లోనూ ఉన్నాయండి. ఇప్పుడు చిన్న విషయం, రామారావు ఉన్నారు, మహానుభావుడు, గొప్ప యాక్టర్. ఆయన తర్వాత ఎవరైనా తెలుగు ఇండస్ట్రీలో మరి ఆయనకి ఏమున్నాయి? మరి ఆ రోజుల్లో ఛానల్స్ ఉన్నాయా? ఏమున్నాయి? ఇవాళ టీవీ అనేది వచ్చింది కాబట్టి ఇంకా ఆయన చచ్చిన తర్వాత కూడా బతికున్నాడు. ఇంకా సినిమాలు వస్తున్నాయి, రోజు ఏదో సినిమా వస్తుంది. ఈటీవీ రామోజీ గారు తెలుగు సినిమా అని ఈటీవీ తెలుగు అని ఒకటి పెట్టారు, మంచి ప్రోగ్రాం, అది మంచి ఛానల్. దాంట్లో ఓల్డ్ పిక్చర్స్ ఇవన్నీ వస్తుంటాయి. అది చూస్తుంటే మరి వాళ్ళు అలాగే ఘంటసాల వెంకటేశ్వర గారు ఉన్నారు, మరి ఎలాంటి ఆయన కారణ జన్ముడు, రామారావు కారణ జన్ముడు. వాళ్ళు పుట్టారు అంతే, ఇక వాళ్ళ తర్వాత ఇంకెవరు లేరు. వాళ్ళే మళ్ళీ పుట్టాలి, లేకపోతే ఎవడన్నా ఇంకోటి పుట్టాలి, అది మరి మనం చూస్తూ ఉండేది తెలియదు. మరి ఇప్పుడున్నటువంటి ఈ ఛానల్స్ ఇవన్నీ కనుక అప్పుడు కనుక ఘంటసాల గారి టైంలో అప్పుడు ఉండుంటే వాళ్ళ ఘంటసాల గారి పేరు ఎంత గొప్పగా ఉండేది. బాలుగారు అదృష్టం, ఆయన గొప్పగా అయ్యాడు, అది పక్కన పెట్టండి. బాలుగారు మహానుభావుడు, ఆయన ఇప్పుడు 70 ఏళ్ళు దాటినా కానీ ఇంకా ఆ కంఠం అలా ఉండటం, ఆయన పాడగలగటం ఎంత అదృష్టం అండి. అలాంటి జన్మ అందరికీ రాదు. ఏదో ఏనాడో పూర్వజన్మ సుకృతం చేసుకున్నాడు ఆయన. లేకపోతే వయసు వచ్చేప్పుడు జనరల్గా రిటైర్ అవుతారు కొంచెం, అంటే వయసులో తేడా ఉంటుంది. మరి లేకుండా ఆయన రోజు టీవీలో కనపడి చేస్తున్నారంటే ఆయన అదృష్టం. అంటే ఛానల్స్ అలాగా ఇవి ఉండుంటే అప్పుడు ఎలా ఉండేది. కాబట్టి ఆ తేడా ఎప్పుడూ ఉంటుందండి. ఇప్పుడు జరుగుతున్న, మీరు ఏదో అడిగారు కదా, ఇవన్నీ పిచ్చి పిచ్చివన్నీ అవుతున్నాయండి.